ఈ రోజు జగన్మోహన్ గారు తెలుస్తున్న మాట వాస్తవం కాదా? మళ్ళీ అలా బెదిరింపులు దిగినప్పుడు అధికారుల పరిస్థితి మీరు ఒక్కసారి చూడండి. మన ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అయ్యా అధికారులే నా దగ్గరికి వచ్చి జగన్మోహన్ గారు చుట్టూరు కిరాయిందులు ఉంటారు, కిరాయి రౌడీలు ఉంటారు, వాళ్ళతో మాకు ఎంతంటే ఇబ్బంది. అధికారులు కింద స్థాయి అధికారులు కూడా పరిస్థితి. ఇలా అధికారులను భయపెట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులను, కూటమి నాయకులను, జనసేన నాయకులు అందరినీ ఈ రాష్ట్రాన్ని ఒక క్రిమినాలిటీ వైపు తీసుకెళ్లడం, అందరినీ బెదిరించడం, మాట విని ప్రతి వ్యక్తిని సంగతి తెలుస్తామని మాట్లాడడం, ఇది వాళ్ళ నైజం. ఏమన్నారండి ఈ మధ్య కాలంలో కడప ఎంపీ అవిరెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు వైఎస్ భారతమ్మ మీద అట్లాగే జగన్మోహన్ మీద కొన్ని ఆరోపణలు చేస్తే అవినాష్ రెడ్డి ఒకే మాట అన్నారు, అయ్యా మేము మీ ఇంటికి వచ్చి కూర్చుంటాం, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే నీ సంగతి తెలుస్తాం, నువ్వు పులివెందుల నాయకుడిని ఏమనుకుంటున్నావని బెదిరించిన మాట వాస్తవం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ కావచ్చు, ఆయన చుట్టూరున్న సామంతరాజులు ఏమంటే ఒక్కసారి ఆలోచించండి. రాయలసీమ రెడ్డి, పెద్దిరెడ్డి మిథునరెడ్డి కావచ్చు, వారి తండ్రి రామచంద్రారెడ్డి కావచ్చు, వాళ్ళకున్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ రాయలేదు. అట్లాగే వైవి సుబ్బారెడ్డి ప్రకాశం డిస్టిక్ లో, ఇట్లా రకరకాల వ్యక్తులు వాళ్ళ సామంతరాజులు వాళ్ళు చేసే అరాచకాలు అన్ని కావు. 1,00,00,000 కోట్ల కల్తీ లిక్కర్ కుంభకోణం. ఏమంటే ఒరిస్సా సెకండ్ తెప్పించి ఇక్కడ అమ్మిన మాట వాస్తవం కాదా? 1,00,00,000 కోట్ల పైన అవినీతి జరిగిన మాట వాస్తవం కాదా? అట్లాగే ఇసుక వ్యాపారం, రెడ్డి అనే వ్యక్తిని అడ్డం పెట్టుకుని 50,000 కోట్ల పైన ఇసుక వ్యాపారం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణుడు కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, ఇలాంటి వ్యక్తులు అమ్మారు. కాకుండా మీరు ఈ మధ్య కాలంలో చూసారు రాయలసీమ ఎత్తిపోత పథకం. నేనేదో రాయలసీమను ఉద్ధరిస్తున్నా, రాయలసీమ కోసం త్యాగం చేస్తారని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోత పథకం ద్వారా తన అనుయాయులైన కాంట్రాక్టు, తనకు భారీగా సాయపడిన కాంట్రాక్టు వారిలు చేయాలని, ఎక్కడైతే మంచి మంచి ఎర్త్ వర్కులు ల్యాబ్లు ఉంటాయో ఆ పనులని కట్టబెట్టి వారి 100,000 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పగించిన సంగతి జనం మర్చిపోవాలా? ఇంకా వీరు చేసేవన్నీ అరాచకాలే, ఇదంతా అవినీతి. పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఒక క్రిమినాలిటీ వైపు. ఏమంటే నేను ఒకటినా, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిషులు ఆంగ్లేయులు ఉపయోగించిన 30 యాక్ట్ ఆంగ్లేయులు భారతీయ వ్యక్తుల మీద స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడానికి ఉపయోగించిన 30 యాక్ట్ ను మళ్ళీ అమలు తెచ్చి 2019 నుంచి 24 వరకు ప్రతిపక్ష నాయకులను, తన మాట వినని ప్రజలను పూర్తిగా ఉక్కు కబంధ హస్తాలు అనగదొక్కిన వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఆయన సంబంధించిన ఇంకోటి కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఇంకోటి కూడా చెప్తున్నారు, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా దాన్ని తప్పించుకునే ప్రక్రియలో భాగంగా ఈ రకంగా మాట్లాడుతున్నారని. అదేవిధంగా మీకు తెలుసు మరి చంద్రబాబు నాయుడు అన్ని వాళ్ళ సంస్థలకు సంబంధించిన కొన్ని పేపర్లు ఏవైతే ఉన్నాయో మా మీద బురద జల్లుతున్నారు, కానీ ప్రతి పరిశ్రమలో కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి అని కూడా నేను మాట్లాడటం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి తీరుని ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి బతుకు అన్ని అబద్ధాలే. ఆయన ఈ చేతులు నులుపుకుంటూ, చేతులు పిసుక్కుంటూ, అమాయకమైన యాక్షన్, చుట్టూరు 4 సెలెక్టెడ్ గుర్తుపెట్టుకొని ఎవరో రాయించిన స్క్రిప్ట్ అండి అది. జగన్మోహన్ రెడ్డి గారికి స్వతంత్రంగా తెలివి లేదు. నిజంగా తెలివి ఉంటే రెండులో ఏ సిటీని కానీ కట్టకూడదు అనే మాట చెప్తాడా? ఏమంటే ఈరోజు నిన్న ఒక ప్రెస్ మీట్ చూసాయింది, రివర్ ఫ్రంట్ లో అమరావతిని కట్టడం కరెక్ట్ కాదు అంటాడు. గత 5,000 సంవత్సరాలు ఏ నాగరికత అయినా అభివృద్ధి చెందింది ఈ దేశంలోనే.
లేదంటే ఢిల్లీ కావచ్చు, లేదంటే కావచ్చు, అట్లాగే ప్రపంచ దేశాల్లో లండన్ కావచ్చు, బెల్గ్రేడ్ కావచ్చు, కైరో కూడా నదుల పక్కన ఉన్న పరిసర ప్రాంతాల్లోనే వారు ఆ రోజు నాగరికత వెలిసింది. పెద్ద పెద్ద నగరాలు ఏర్పడ్డాయి. ఎక్కడైనా ఏ దేశంలో అయినా పెద్ద పెద్ద నదుల పక్కనే పెద్ద పెద్ద నగరాలు వెలుస్తాయి. అలాంటిది అమరావతి మీద విషయం చెప్పడం ఏమంటే కృష్ణా నది పక్కనే ఉంది, వరదలు మునిగిపోతాయని కట్టుకథలు చెప్పడం, ఇలా చెప్పడము జగన్మోహన్కి అలవాటు. అందువల్లనే ప్రతి విషయంలో, అమరావతి విషయంలో ఒకటే కాదండి, ప్రతి విషయంలోనూ ఈరోజు సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నాను. సూపర్ సిక్స్ లో పథకమైన అతిపెద్ద పథకం అవార్డిచ్చే 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 250 రూపాయలే. ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. శేఖర్ రెడ్డి గారు, ఎస్ శేఖర్ రెడ్డి గారు, మరి కాసేపట్లో మీతో జాయిన్ అవుతాను. ఒకప్పుడు సంవత్సరానికి ఎస్ 50,000-60,000 కోట్లు ఖర్చు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక్క పెన్షన్ స్కీమ్ 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రైట్ శేఖర్ రెడ్డి గారు, మీ దగ్గర వాయిస్ కూడా స్ట్రక్ అవుతుంది. మరి కాసేపట్లో మీతో మాట్లాడతాను. కొంచెం అందుబాటులో ఉండండి, కొంచెం సిగ్నల్ ఉండేది చూసుకోండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి అందుబాటులోకి వచ్చారు జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణ గారు, మీకు అలాగే వీక్షకులకి సభ్యులకు నమస్కారం. ఎస్ కృష్ణవేణి గారు, పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. మీరు డిబేట్లోకి వద్దరు కానీ ఎస్ ఆ బయట ప్లే అవుతుంది, చూద్దాం. వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలు పెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఇది మిడీవల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే